సూపర్ 6 సంక్షేమ పథకాలు అమలు చేయకుండా ఏపీ సీఎం చంద్రబాబు అవినీతి పాలన చేస్తున్నారన్న మాజీ సీఎం జగన్ వ్యాఖ్యలకు టీడీపీ నేతలు స్ట్రాంగ్ కౌంటర్స్ ఇచ్చారు. జగన్ 2.0 అంటే ఇప్పుడున్న 11 సీట్లు కూడా రావని, చంద్రముఖి లాంటి పాలన వల్లే జగన్ కి ప్రతిపక్ష హోదా కూడా రాలేదని టీడీపీ నేతలు బుద్దా వెంకన్న, అనురాధ విమర్శించారు. జగన్ అంటే చూపిస్తా, ఏం పీక్కుంటారో, నువ్వేం పీక మమ్మల్ని. ఇప్పుడు వరకు నేను కార్యకర్తలకు అండగా లేను, ఇక నుంచి ఉంటాను, నెక్స్ట్ నేనే. 30 సంవత్సరాలు, ఈ 30 సంవత్సరాల పలుకులు 2023లో కూడా పలికావు నువ్వు. నారా చంద్రబాబు నాయుడు గారిని, మా ప్రభుత్వాన్ని చంద్రముఖితో పోలుస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి. మీరు చంద్రముఖిగా 2019 నుంచి 2024 వరకు ప్రవర్తించి రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేస్తే ప్రతి ఓటరు ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఒక రజనీకాంత్ అయ్యి మీ మాడు పగలగొట్టారనే విషయం. ఏమిటి, నేను ఇప్పుడు దాకా ఒకలాగా ఉన్నాను, ఇప్పుడు 2లాగా ఉంటానంటే నీ అసలు స్వరూపాన్ని అందరం చూసాం, ఇంకా చూడాల్సిందేం లేదు. నువ్వు ఇంకా అదే రకంగా అదే ఉద్దేశంతో నేను లెగిస్తే, నువ్వు లెగిసేదానికి ఇంకా పరిస్థితి లేదు. నువ్వు ఏ రకంగా నువ్వు ఉన్నావో, నీ స్థితి ఏంటో నువ్వు తెలుసుకొని మాట్లాడటం అనేది మంచిదని చెప్పి నేను అనుకుంటా ఉన్నా. అధికారం కోల్పోయి మతి భ్రమించి మీ ఇష్టం వచ్చినట్లు ప్రభుత్వం మీద విష ప్రచారం చేసే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. దీన్ని ఎవ్వరు కూడా ఈ రాష్ట్రంలో మిమ్మల్ని నమ్మరు. అభిపాయ అని మాట్లాడుతున్నారు. ఏవీ పోలేదు. ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో, ఆయన నాయకత్వంలో ఈ రాష్ట్రం ఇప్పటికే ముందుకు పోతా ఉంది. 5 సంవత్సరాలు సర్వనాశనం చేసి 1.0 చూశారు, రానున్న రోజుల్లో 2.0 చూస్తామంటారు ఆయన. అంటే దాని అర్థం ఏంటి? ఈ 1.0ని మర్చిపోవడానికే ప్రజలు ఇంకా సిద్ధంగా లేరు. ఇప్పటికే ఇంకా నీ కళలో రాత్రిపూట పీడ కళల్లాగా మీ పాలన గుర్తొస్తుంది. ఇవన్నీ అభివృద్ధిని నాశనం చేసి, ఎలక్షన్ ముందేమో వై నాట్ 175 అని చెప్పేసి అందరినీ కూడా ఊహాలోకాల్లో వ్యవహరింపజేశారు. ఇప్పుడు మళ్ళీ యాక్షన్ పెడితే మనమే గెలుస్తాం. రాబోయే 30 సంవత్సరాలకి